రీసెంట్ గా రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం, ఇంకోవైపు వైసీపీ పార్టీ. ఈ రెండింటి మధ్య కూడా రైతుల పాస్ పుస్తకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న ఫోటోల గురించి రచ్చ జరుగుతుంది. ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఈ రైతుల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం తప్పా రైటా? మీరేమనుకుంటున్నారు? ఏమంటే గతంలో చూసుకుంటే పాస్ పుస్తకాలు రాజముద్రతో వచ్చాయి. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇది కొలతలు అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చి, మొత్తం సర్వే అని ఒక విధానాన్ని తీసుకొచ్చి ఆ పాస్ పుస్తకాల మీద కానివ్వండి, లేకపోతే వాళ్ళ స్టాంప్ పేపర్ మీద కానివ్వండి, వాళ్ళ ముద్ర వేసుకొని వాళ్ళ ఫోటోలు వేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గతంలో ఉన్నారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు వచ్చినా రాజముద్రతోనే ఇచ్చారు. ఈ రోజు ఎందుకని అంటే వాళ్ళ ఫోటోలు అవన్నీ చేసుకున్న విధానాన్ని ఏంటంటే వాళ్ళు ఏంటంటే భూములు అరకొరగా అంటే కొలతలు వేసినప్పుడు అరకొర మిగిల్చుకొని వాళ్ళు ల్యాండ్ ఒక దాన్ని ఒక తెర తీశారు కొత్తగా. ఆ తెర తీసిన దాన్ని ఏంటి అసలు అంటే ఇప్పుడు కొలత వేశారు, ఎకరం ఉండాలి, ఎకరంలో ఒక 5 సెంట్లు నుంచి 10 సెంట్లు మిగిల్చుకుంటారు, సర్వేలో ఇంతే వచ్చిందని చెప్పి వాళ్ళు ముద్ర వేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి ముద్ర వేసి ఇచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అని ఇంతకు ముందు చేయొచ్చు, గత ప్రభుత్వాలు ఉన్నాయి చేయొచ్చుగా. ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ల్యాండ్ కబ్జా విధంగా చేసుకునే విధంగా ముందు వాళ్ళు మొదటి మెట్టు వేశారు. అది అయితే ఇక్కడ తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యంగా వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాజీ మంత్రులు వెళ్ళేమంటారంటే అసలు తప్పే కాదు, ఫోటోలు వేసుకోవడం వల్ల తప్పే ఉందని మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్థలం కొనుక్కొని వాళ్ళ పొలాలు కొనుక్కుంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకోమనండి. అవసరం ప్రత్యేకంగా స్టాంపులు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టుకుంటారు, అది వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకోమని. అంతేగాని మేము ప్రజలు కొనుక్కున్న స్థలాలు పొలాలు కానీ అంటే వాళ్ళు ముద్రించుకొని వాళ్ళ ఫోటోలు పెడతాం ఏంటంటే హద్దురాలలో వాళ్ళ ఫోటోలు ఉంచడం ఏంటి? హద్దురాలు అసలు విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెబుతున్నాం, ఇది కేంద్రం పెట్టిన ఇది విధానం. కేంద్రం పెట్టిన విధానాన్ని వీళ్ళు ముద్రించుకొని అరకొరగా స్థలాలు మిగిల్చుకొని అది వాళ్ళు ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు తప్పితే ఇది ప్రజలకు ఉపయోగపడేది సిస్టమే కాదు గతంలో చేసింది. ఈ రోజున ఇది వీళ్ళు చెబుతున్నారు మేము ఫోటోలు పెడతాము. హద్దురాల ఫోటోలు ఏంటంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా చేసిందా? మన రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడతాం, ఎక్కడైనా చేసిందా? అంటే వీళ్ళు ఏంటంటే నియంత్రణ పాలనలాగా మేము వచ్చాము, మా ఫోటోలు ఉంటాయి, ఆ స్టాంప్ పేపర్ మీద మా ఫోటోలు ఉంటాయి. ఇంతవరకు ఇంతకుముందు చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు కదా, మరి వాళ్ళ ఫోటోలు ఉండాలి కదా, మరి ఎందుకు లేవు? అంటే ఏంటి పేరు గొప్ప కోసం నా ఫోటోలు ఉండాలి, ప్రతి దాంట్లో నా ఫోటో ఉండాలని ఒక విధానంతో ఆయన నియంత్రణ పాలన విధానంగా తీసుకొస్తున్నారు.